ఆక్సిజన్ మనకు ప్రాణాధారం. రక్తంలో ఆక్సిజన్ తగు మోతాదులో ఉంటేనే మన ప్రాణం నిలబడుతుంది. సాధారణంగా రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గితే ఆయాసం రావడం, ఊపిరి అందక ఇబ్బంది పడడం జరుగుతుంది. అయితే ఇవాళ కొంతమందిలో ఆయాసం, శ్వాస కష్టాలేవీ లేకుండానే రక్తంలో ఆక్సిజన్ శాతం బాగా పడిపోతుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో ఈ సమస్యను గుర్తించడం కూడా కష్టమే. ఇలాంటప్పుడు చలాకీగా ఉన్నవారు సైతం ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. ఈ రకమైన పరిస్థితిని హైపోక్సియాగా పిలుస్తారు. రక్తంలో ఆక్సిజన్ తగ్గుముఖం పట్టడానికి సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలుకుని దీర్ఘకాలిక జబ్బుల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. ప్రాణాంతకంగా పరిణమించే హైపోక్సియా గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్సిజన్ మనకు ప్రాణాధారం. మన రక్తంలో తగినంత ప్రాణవాయువు లేకపోతే మనకు జీవం లేదు. మనం శ్వాస ద్వారా ఆక్సిజన్ను పీల్చుకున్నప్పుడు అది ముందుగా ఊపిరితిత్తులకు చేరి అక్కడి నుంచి రక్తంలోకి, ఆపై ఒంట్లోని కణకణానికి చేరుతుంది. సాధారణంగా మనందరి రక్తంలో 95 నుంచి 100% వరకు ఆక్సిజన్ మోతాదు ఉంటుంది. అయితే కొంతమందిలో రక్తంలో ప్రాణవాయువు మోతాదులు 90 కన్నా బాగా తక్కువగా ఉంటాయి. కొన్ని రకాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు, కరోనా వంటి వైరస్లు సోకినప్పుడు, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చిన్న చిన్న పనులకు కూడా త్వరగా అలసిపోతూ ఉంటారు. నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. శ్వాస సరిగా తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొంతమందిలో రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తక్కువగా ఉన్నప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇలాంటప్పుడు కొంత అలసటకు గురయ్యే పనిచేసినా అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్నే వైద్య పరిభాషలో హ్యాపీ హైపోక్సియా అని, సైలెంట్ హైపోక్సియా అని పిలుస్తారు. కణము, కణజాలాల లోపల ఆక్సిజన్ స్థాయిలు తగ్గడాన్ని హైపాక్సియా అని అంటాము. అయితే కొద్ది మంది లోపల 94 నుంచి 94% లేదా 92%కి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఆయాసం రావడము, లేదంటే బ్రీతింగ్ డిఫికల్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే కొద్ది మంది లోపల ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరమైనటువంటి స్థితికి తగ్గిపోయినా కూడా కొద్ది మంది లోపల లక్షణాలు అనేటటువంటి కల్పించవు. దీన్నే హ్యాపీ హైపాక్సియా లేదా సైలెంట్ హైపాక్సియా అని అంటారు. ఈ సైలెంట్ హైపాక్సియా లేదా హ్యాపీ హైపాక్సియా అనేటటువంటిది యువత లోపల ముఖ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే యువత లోపల వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడము, అదేవిధంగా ఈ ఆక్సిజన్ స్థాయిలు తగ్గినా కూడా వాళ్ళకు తట్టుకునేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి లోపల సైలెంట్ హైపాక్సియా ఎక్కువగా చూస్తుంటాము. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గటానికి చాలా కారణాలే కనిపిస్తాయి. ఏదైనా వైరస్ శ్వాస మార్గాల్లోకి చేరి అక్కడ ఇన్ఫ్లమేషన్ను కలిగించినప్పుడు ఆ రియాక్షన్ వల్ల ఊపిరితిత్తుల నుంచి రక్తం సరఫరా చేసే సన్నటి రక్తనాళాల్లోనూ గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. ఫలితంగా ఊపిరితిత్తులు దెబ్బతినటం, రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో పాటు ఆక్సిజన్ శోషించుకునే గుణం తగ్గుతోంది. ఇక రెండో కారణం, రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు దాన్ని గాలి నుంచి ఎక్కువగా గ్రహించేందుకు మనిషి అసంకల్పితంగానే ఎక్కువసార్లు ఊపిరి తీసుకుంటాడు. ఆ క్రమంలో రక్తంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా బయటికి వెళ్ళిపోతుంది. సాధారణంగా రక్తంలో కార్బన్ డయాక్సైడ్ 40 మిల్లీమోల్స్ ఉండాలి. మనిషి మెదడులో శ్వాసకోశ వ్యవస్థను నియంత్రించే భాగాన్ని స్టిమ్యులేట్ చేసేది కార్బన్ డయాక్సైడే. అది ఉండాల్సిన దానికంటే తగ్గిపోవటం వల్ల మనిషి మెదడులో స్టిమ్యులేషన్ జరగక రక్తంలో ఆక్సిజన్ శాతం బాగా తగ్గిపోతుందని చెబుతారు నిపుణులు. హ్యాపీ హైపాక్సియా లేదా సైలెంట్ హైపాక్సియా అనేటువంటిది రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే, ఒకటి వైరస్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ లోపల ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు ఈ హ్యాపీ హైపాక్సియా లేదా సైలెంట్ హైపాక్సియా అనేటువంటిది కనిపిస్తుంది. ఇంతకుముందు కోవిడ్ విజృంభిస్తున్నటువంటి సమయం లోపల ఈ వైరల్ న్యూమోనియా కేసులు ఎక్కువగా చూడడము, దాంతో పాటుగా యువత లోపల హ్యాపీ హైపాక్సియా కేసులు ఎక్కువగా చూడడం అనేటువంటిది జరిగింది. హ్యాపీ హైపాక్సియా లోపల
ఆక్సిజన్ స్థాయిలు తగ్గినప్పుడు ముందుగా తలనొప్పి రావడము, దాంతోపాటు నీరసంగా ఉండడము, చల్లగా చలి ఉన్నప్పుడు కానీ లేదంటే ఏసీలో కూడా చెమటలు పట్టడము, ఆందోళనగా ఉండడము, కొద్ది మంది లోపల పెదవులు లేత నీలి రంగులోకి మారడము. 6 మినిట్ వాక్ టెస్ట్ చేసినప్పుడు హ్యాపీ హైపాక్సియా ఉన్నటువంటి పేషెంట్లలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. సాధారణంగా రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతున్న కొద్దీ మనకు అలసట, నీరసం కమ్ముకొస్తాయి. కానీ హ్యాపీ హైపోక్సియాలో మాత్రం రక్తంలో ఆక్సిజన్ శాతం 90కి దిగువకు చేరినప్పటికీ చాలామంది సాధారణంగా కనిపిస్తారు. దీంతో హఠాత్తుగా నష్టం జరుగుతోంది. టాయిలెట్కు వెళ్ళినా, వేగంగా మెట్లు ఎక్కటం, బరువులు ఎత్తటం, బైక్ మీద వెళ్ళటం, ఇలా కాస్త ఒత్తిడి, ఆయాసం కలిగించే పనులు చేస్తే ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. కాబట్టి ఏవైనా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు తరచూ పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకుంటూ ఉండాలి. 94% కంటే తగ్గితే జాగ్రత్త పడాలి. టాయిలెట్కు వెళ్ళినప్పుడు ఆయాసంగా అనిపించటం, పెదవులు నీలం రంగులోకి మారటం, చల్లటి వాతావరణంలోనూ చెమటలు పట్టడం వంటివన్నీ హ్యాపీ హైపోక్సియా లక్షణాలే. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. హ్యాపీ హైపాక్సియా అనుమానిత లక్షణాలు ఉన్నప్పుడు క్రమం తప్పకుండా పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఆక్సిజన్ స్థాయిలు 94 లేదా 92 కంటే తగ్గినప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవడం మంచిది. ఒకవేళ ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నట్లు అనిపించినట్లయితే ఖచ్చితంగా వైద్య సహాయం తీసుకొని చికిత్స మొదలుపెట్టినట్లయితే బాగుంటుంది. అదే కాకుండా ఈ సైలెంట్ హైపాక్సియా అనుమానిత లక్షణాలు ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడము, అదేవిధంగా మంచి సమతుల ఆహారం తీసుకోవడము, ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం అనేటువంటిది మంచిది. ఒకవేళ ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా పడిపోతున్నప్పుడు ఖచ్చితంగా వైద్య సహాయం తీసుకొని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. రక్తంలో సాధారణం కన్నా ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటున్నప్పుడు సాధారణంగా కారణాన్ని బట్టి డాక్టర్లు చికిత్స మొదలు పెడుతూ ఉంటారు. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక భావోద్వేగాల మూలంగా శ్వాస ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు బ్రీతింగ్ వ్యాయామాలతో పాటు రిలాక్సింగ్ టెక్నిక్స్ను నేర్పిస్తారు. అదే ఆస్తమా మూలంగా శ్వాస కష్టాలు ఎదురైనప్పుడు ఇన్హేలర్లను సూచిస్తారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరినప్పుడు నీడిల్ సాయంతో ఆ ద్రవాన్ని తొలగిస్తారు. ఇక బ్లడ్ క్లాట్స్, పల్మనరీ హైపర్ టెన్షన్, సిఓపిడి, నిమోనియా, ఎంఫెసీమా, గుండె వైఫల్యం తదితర జబ్బులకు మందుల్ని సూచిస్తూ ఉంటారు. ఈ మందుల్ని డాక్టర్ సలహాలు, సూచనలు మేరకు నిర్ణీత కాలం పాటు వాడాల్సి ఉంటుంది. ఇక ఊపిరితిత్తుల్ని బలోపేతం చేసుకునేందుకు నిత్యం కాసేపైనా బ్రీతింగ్ వ్యాయామాలు చేయటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఊపిరితిత్తుల్ని దెబ్బతీసే పొగ, కాలుష్య కారకాలకు దూరంగా మసలుకోవటం అన్ని విధాలా మేలు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా శ్వాస కష్టాల్ని చాలా వరకు నివారించుకోవచ్చు.